దీంతో నేను పవర్ బ్యాంక్ ఛార్జ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను దీనికి సోల్డరింగ్ చేయడానికి ఈ సోల్డరింగ్ యూజ్ చేస్తున్నాను. ఇది అడ్జస్టబుల్ సోల్డరింగ్ ఐరన్. దీనికి సోల్డరింగ్ వైర్, ఫ్లక్స్, డిసాల్డర్ వచ్చేస్తుంది. సోల్డరింగ్ చేసేటప్పుడు నేను ఈ వైర్ యూజ్ చేస్తాను. ఇది కాపర్ వైర్. ఇప్పుడు ఎలా చేస్తానో చూద్దాం దాన్ని. నేనైతే వీటి కనెక్షన్ ప్యారలల్గా ఇస్తున్నాను. ఇప్పుడు మనం సోల్డరింగ్ ఎలా చేస్తున్నామో చూడండి. ఇలా ఒక్కొక్క సిలిక్ చేయాలి మనం. ఇప్పుడైతే సోల్డరింగ్ చేసేసాను చూడండి. ఇప్పుడు మనం సెకండ్ టైం కూడా అలానే సోల్డరింగ్ చేసుకుందాం చూడండి. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా సోల్డరింగ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు పవర్ బ్యాంక్ మాడ్యూల్ని యాడ్ చేద్దాం చూడండి. అయితే 2 సైడ్స్ సోల్డరింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు నేను ఎక్స్ట్రా పార్ట్స్ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి నార్మల్ వైర్స్ సోల్డరింగ్ చేద్దాం చూడండి. ఇప్పుడైతే వైర్లు మనం సోల్డరింగ్ చేసేసినాం. నెక్స్ట్ పవర్ బ్యాంక్ మాడ్యూల్ యాడ్ చేద్దాం. ప్లస్కి ఇవ్వాలి, మైనస్కి ఇవ్వాలి. ఈ మాడ్యూల్కి ఇక్కడ ఇది మైనస్, ఇది ప్లస్. ఇప్పుడైతే ప్లస్ మైనస్ కనెక్షన్ ఇచ్చేస్తున్నాం చూడండి. ఇప్పుడైతే మనం ప్లస్ కూడా కనెక్షన్ ఇచ్చేసుకుందాం చూడండి. ఇప్పుడు కనెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు సోల్డరింగ్ చేయడం అయితే అయిపోయింది. పవర్ బ్యాంక్ మాడ్యూల్కి సోల్డరింగ్ చేసేసాను. ఇప్పుడు ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాం దండి. ఇక్కడ ఒక బటన్ ఉంటుందా, ప్రెస్ చేస్తే పవర్ బ్యాంక్ ఆన్ అవుతుందో లేదో తెలుస్తుంది. పవర్ బ్యాంక్ మాడ్యూల్ అయితే ఆన్ అయ్యింది. ఇప్పుడు ఫోన్ పెట్టి చూద్దాం ఛార్జింగ్ ఎక్కుతుంది. నా ఫోన్కి అయితే టైప్ సి వస్తుంది. ఇప్పుడు చూద్దాం. చూడండి నా ఫోన్ అయితే ఛార్జ్ అవుతుంది, పవర్ బ్యాంక్ పనిచేస్తుంది. నెక్స్ట్ వీడియోలో దీనికి బాడీ తయారు చేస్తాను. కామెంట్లలో చెప్పండి నెక్స్ట్ ఏ తయారు చేయాలో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.